వరి ధాన్యం విషయంలో సన్నాలకు బోనస్ అన్నారు. మొదలేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు, తర్వాత వడ్లకు బోనస్ అన్నారు, నడిమిట్లో పోయినాక సన్నాలకే బోనస్ అన్నారు. అది కూడా తుస్సుమన్నది. ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లు బండాయి. ఖమ్మంలోనే సన్నాలు బాగా బండుతాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో కొన్నది కేవలం 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఒక్క రైతు కన్నా బోనస్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఖమ్మం జిల్లాలో ఈ మంత్రుల్ని అడుగుతా ఉన్నా, ఖమ్మంలో ఇవాళటి వరకు ఒక్క రైతు కన్నా బోనస్ ఇచ్చిండ్రా? 500 ఇస్తే ఆ రైతు పేరేందో చెప్పండి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నులు దళార్లకు అమ్ముకున్నారు, ప్రైవేట్లో అమ్ముకున్నారు, నష్టం జరిగింది. మీరు కొన్నది 19,000 మెట్రిక్ టన్నులు, దాంట్లో ఒక్క రైతుకు కూడా ఇవాళటి వరకు బోనస్ రాలేదు. అంటే మీరంతా కూడా దగా చేస్తున్నారు. మీకు మీ సొంత కార్యక్రమాల్లో బిజీ ఉన్నారు తప్ప రైతుల కష్టాన్ని మీరు పట్టించుకోవడం లేదు, రైతుల గురించి మీరు ఆలోచించడం లేదు. ఎందుకు కొనరు సన్నాలు? సన్నాలు కొనడంలో కొర్రీలు ఎక్కువైనాయి. రకరకాల కొర్రీలు పెట్టి వేధిస్తే ఇంకా చూసి చూసి ఎక్కడ వర్షం పడుతుందని రైతులు 2100, 2,000కు, 23,200కు ప్రైవేట్లో అమ్ముకుంటున్నారు. ఇక దొడ్డు రకం వడ్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా వరకు 1,800, 1,900కు బయట అమ్ముకుంటా ఉన్నారు. ఆంధ్రాకు పోతా ఉన్నాయి. ఆంధ్రా నుంచి వచ్చినటువంటి దళారులు కల్లాల్లోనే 1,800, 1,900కు వడ్లు కొనుక్కొని పోతున్న పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో వడ్లు సేకరణ బాగా తగ్గిపోయింది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఓ బ్రహ్మాండమైన పంట పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం ఈసారి అన్నాడు. నిన్ననేమో వాళ్ళ కమిషనర్ మాట్లాడుతూ లేలే 70 లక్షలే కొంటాము అన్నాడు. మంత్రి 90 లక్షల పాట పాడితే కమిషనర్ 70 లక్షల పాట పాడుతున్నాడు. అంటే మా నడిమిట్లో 20 లక్షలు ఆడిపోయినాయి. అంటే దళారుల పాలైపోయింది. రైతులు నష్టపోయారు. ఎంఎస్పీ రాక 400, 500కు తక్కువ ధరకు దళారులకు అమ్ముకున్నారు. కారణం ఏంది? కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడం, గన్నీ బ్యాగులు రాకపోవడం, ట్రాన్స్పోర్ట్ టైఅప్ చేయకపోవడం, మిల్లుల టైఅప్ చేయకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల చూసి చూసి దళారులకు అమ్ముకున్నారు. 90 లక్షల నుంచి 70 లక్షలకు తగ్గింది. నిజంగా మీరు కొనే వడ్లు 50 లక్షలు కూడా దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం ధాన్యం దళారుల పాలైపోయి రైతులు నష్టపోతా ఉన్నారు. ఏ విషయంలో మీరు రైతులకు మేలు చేశారు? వరి ధాన్యం కొనకపోతే మిర్చి ధర 23,000 నుంచి 13,000కు పడిపాయే, పత్తి ధర 10,000, 11,000 నుంచి 6,500కు పడిపాయే. ఒకవైపు ధరలు పడిపోతున్నాయి, ఒకవైపు బోనస్ రావడం లేదు. కనీసం మద్దతు ధరను కూడా అమలు చేయడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. కేంద్ర ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు పెట్టామని చెప్తున్నారు. మరి ఏమైంది? సీసీఐ కేంద్రాలు పెడితే ఎందుకు కొనడం లేదు అని అడుగుతా ఉన్నా. ఈ జిల్లా రిపోర్ట్ తీసుకుంటే సీసీఐలో కొన్నది తక్కువ, మార్కెట్లో వ్యాపారులు కొన్నది ఎక్కువ. సీసీఐ కేంద్రాల్లో 7,000 మెట్రిక్ టన్నులు కొంటే మార్కెట్లో దాదాపు 15,000 మెట్రిక్ టన్నులు కొన్నారు. అంటే జిల్లా మొత్తం కలిపి. అంటే దీన్ని బట్టి సీసీఐ తక్కువ కొన్నది, వ్యాపారులు ఎక్కువ కొన్నారు. సీసీఐ కొంటే మద్దతు ధర వస్తుంది, వ్యాపారులు కొంటే 1,000 రూపాయలు తక్కువ ధర వస్తున్నది. ఆ సీసీఐ కూడా కొన్నది ఈ వ్యాపారులు కొన్నదే సీసీఐ కొంటుంది తప్ప రైతుల దగ్గర కొంటలేరు. రైతులు సీసీఐ కేంద్రానికి తీసుకపోతే కొర్రీలు పెడతా ఉన్నారు. వివిధ కారణాలు చెప్పి, తేమ శాతం చెప్పి, కలర్ మారిందని చెప్పి రైతుల్ని తిప్పి పంపుతా ఉన్నారు. అర్ధరాత్రి పూట చీకట్లో మరి వ్యాపారులు తీసుకుపోయినటువంటి పత్తిని కొని మేము పత్తి కొన్నామంటున్నారు. నష్టపోతున్నటువంటిది రైతు. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? వీటిని ఎందుకు రివ్యూ చేయడం లేదు?